హైదరాబాద్ లో ఆంటీస్ ఉంటారా, మరి వాళ్ళతో మాట్లాడాలి అంటే నా ఫోన్ నెంబర్ నీకెందుకు, నాతో మాట్లాడాలంటే ఈ ఒక్క ఆటగాడివే. హైదరాబాద్ లో ఆంటీస్ తో పాటు అమ్మాయిలు, తెలంగాణలో ఆంటీస్ ఉంటారా? ఉంటే ఎక్కడుంటారు? వామ్మో. ఇక్కడ నీ ఫోన్ లో ఉండాలంతే. ఇక్కడ అమ్మాయిలు, ఆంటీలు, అబ్బాయిలు ఇలా అందరూ, ఆంటీస్ అనే కాదు, అమ్మాయిలు అబ్బాయిలు ఇలా అందరూ ఉంటారు. నీ ఇష్టం. అబ్బాయిలు అంకుల్స్ అందరూ ఉంటారు. మరి వీళ్ళతో నిజంగా మాట్లాడాలంటే ఈ ఒక్క యాప్ నీ ఫోన్ లో ఉండాలి. హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేర్ కౌంటర్స్. ఓకే, ఈ రోజు మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నామో ఆల్రెడీ మీకు అర్థమయ్యే ఉంటది. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. అలాగా? అయితే నేను ఇంకా వివరంగా చెప్తా. ఈ విశ్వంలో భూలోకం, యమలోకం, నరకలోకం, స్వర్గలోకం ఇలా చాలా లోకాలు మీరు వినే ఉంటారు. ఇప్పుడు మనం బతికే ఈ మాయాలోకంలోకి ఇంకో కొత్త లోకం యాడ్ అయింది. ఏంటది? అదే కోమాలోకం. సారీ, కామలోకం. కామం గురించి చెప్తున్నారా? అంతా ఎగ్జైట్ అయిపోకండి మామ, వినిన తర్వాత ఎగ్జిట్ అయిపోతారు. స్క్రిప్ట్ ప్రకారం ఇప్పుడు మన ఛానల్ ఇంట్రో పడాలి, కానీ ఇప్పుడు నేను టాపిక్ ఇంట్రడక్షన్ కొంచెం బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. బేసిక్ గా డేటింగ్ అనే సౌండ్ విని ఇదేదో బూత్ మాటలాగా తీసుకోకండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి అబ్బాయికి పెళ్లి కావాలి అంటే ముందు నిశ్చితార్థం అవుతుంది, ఆ తర్వాత కొన్ని రోజులకి పెళ్లి అవుతుంది. ఈ నిశ్చితార్థానికి పెళ్లికి మధ్య ఉండే గ్యాపే ఒకరినొకరు అర్థం చేసుకుంటారు అని పెద్దవాళ్ళు మనకి ఇచ్చే టైం అన్నమాట. కాలం మారుతూ వస్తుంది కాబట్టి ప్రెజెంట్ జనరేషన్ లో దీన్నే డేటింగ్ అంటున్నారు. యాక్చువల్ మీనింగ్ అయితే ఇదే, బట్ దీన్ని సరిగా అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకునే పనులు మాత్రమే చేస్తున్నారు. సో ఈ సబ్జెక్ట్ మీద మీ అందరికీ ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటా. మరి ఇంకేమాత్రం లేట్ లేకుండా ఈ డేటింగ్ యాప్స్ లో ఉండే అరాచకమైన క్వశ్చన్ పేపర్ కి అదిరిపోయే ఆన్సర్లు ఇద్దాం పదండి. అదే చేత్తో వీడియోకి ఒక లైక్ వేసుకోండి, నేను ఇంట్రో వేసుకుని వస్తా. యాక్చువల్ గా ఈ డేటింగ్ యాప్స్ ఇన్స్టాల్ చేయగానే మీ ఫేస్బుక్ అడుగుతాడు, జీమెయిల్ అడుగుతాడు, మీ నెంబర్ కూడా అడుగుతాడు. ఇవన్నీ డైరెక్ట్ గానే అడుగుతూ ఇండైరెక్ట్ గా మీ ఆస్తి కూడా అడుగుతాడు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. సరే, అమ్మాయి సెట్ అయితే చాలు అని అన్ని డీటెయిల్స్ ఇచ్చి ఒక అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత వెంటనే ఒక అందమైన అమ్మాయి ఫోటో చూపిస్తాడు. లైక్ కొట్టడానికి ట్రై చేయకండి మావా, నిజంగానే అవ్వదు మావా. ఎందుకంటే నువ్వు లైక్ చేయాలన్నా, ఇంకా కొన్ని ప్రొఫైల్స్ చూడాలన్నా వాడి దగ్గర గోల్డ్, డైమండ్, ప్లాటినం వంటి సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి. నువ్వు 500 నుంచి 8,000 వరకు తగలై అంటాడు. ఈ యాప్స్ లో గోల్డ్ సబ్స్క్రిప్షన్ తీసుకుని మీరేదో గోల్డ్ మెడల్ సాధించినట్టు ఫీల్ అవ్వకండి. ఇందులో టైం వేస్ట్ చేసుకున్నాక మీకు అర్థమవుద్ది తీసుకుంది గోల్డ్ కాదు, రోల్డ్ గోల్డ్ అని. అదే చేత్తో అమ్మకి చేరుకుంటే ఆశీర్వదిస్తుంది, నాన్నకి వస్తువు కొంటే నమ్మకం ఇస్తాడు. అలా కాదు, అడ్డదిడ్డంగా ఇలా గోల్డ్ కొంటే రోడ్డు మీద పడ్డ బోల్ట్ అవుద్ది మీ బతుకు. అన్నిటికీ మించి ఇక్కడ కామెడీ ఏంట్రా అంటే, నువ్వు సబ్స్క్రిప్షన్ తీసుకుని లైక్ కొట్టిన తర్వాత అక్కడ ఉన్నది బ్యూటీ కాదు, నిన్ను ముంచడానికి డ్యూటీ చేస్తున్న ఒక బోట్. హోరి మీ ప్రమోషన్ కొత్త దెంగ. మరి లేకపోతే ఏంటి మావా, లైఫ్ లో ఎప్పుడు చీట్ చేయను అంటూనే వేల మందికి నెంబర్ ఇస్తుంది. మరి ఇది చీటింగే కదరా. ఒకప్పుడు పెళ్లి చూపుల్లో అవతల వ్యక్తి క్యారెక్టర్, కుటుంబం మాత్రమే చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ డేటింగ్ యాప్స్ లో మాత్రం మనుషుల్ని చూస్తున్నామా, హోటల్లో మెనూ కార్డు చూస్తున్నామా అనిపిస్తుంది. నాకు బిర్యానీ వద్దు, ఫ్రైడ్ రైస్ కావాలి అని డెసిషన్ చేంజ్ చేసినంత ఈజీగా మ్యాటర్ ని స్వైప్ చేసేస్తున్నారు. ఒక రీసెర్చ్ ప్రకారం డేటింగ్ యాప్స్ లో 80% మంది కేవలం లుక్స్ ని బట్టే నిర్ణయం తీసుకుంటున్నారు. అంటే మీ మనసుతో పని లేదన్నమాట. మీ డిస్ప్లే పిక్చర్ బాగుంటే చాలు, మీరు దొంగనా కొడుకైనా పర్లేదు. హైదరాబాద్ లో ఆంటీస్ ఉంటారా, మరి వాళ్ళతో మాట్లాడాలి అంటే ఆటగాడివే. ఒక్క హైదరాబాద్ లోనే కాదు, ప్రపంచం మొత్తంలో ఆంటీస్, అంకుల్స్, అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ ఉంటారు. వాళ్ళు మాట్లాడుకోవడానికి ప్లే స్టోర్ లో దొరికే చాలా సోషల్ మీడియా అప్లికేషన్స్ ఉన్నాయి. కానీ మీ యాప్ ఎందుకు ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే ఇక్కడ మొత్తం ఎర్ర లైట్ ఏరియా బ్యాచే ఉంటది. క్షమించాలి, ఫిజికల్ గా ఆ పనులు చేసుకుని బతికే వాళ్ళ మీద నాకు అంతో కొంత రెస్పెక్ట్ ఉంటది. కానీ ఇలాంటి లక్కోర్ పనులు చేసే మిమ్మల్ని చూస్తే మాత్రం అబ్బాయిలు, అంకుల్స్ అందరూ ఉంటారు. మరి వీళ్ళతో నిజంగా మాట్లాడాలంటే ఈ ఒక్క యాప్ మీ ఫోన్ లో ఉండాలి అంతే. రాత్రి 2 అయినా కేవలం 16 రూపాయలతో సరదాగా రెస్పెక్ట్ఫుల్ గా కాల్స్ మాట్లాడొచ్చు. మనకి తెలియని పర్సన్ నుంచి డిఎంస్ వస్తేనే ఎంతో కొంత ఆలోచిస్తాం. కానీ ఇక్కడ మాత్రం అన్నోన్ పర్సన్ తో, అది కూడా అర్ధరాత్రి 2 గంటలకి రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడుకోవచ్చంట. కొడితే పళ్ళు రాలిపోతారు. చేతిలో చెంబు లేదు గానీ దెంగితే నెత్తికి సొట్టపడేది.
ఒకప్పుడు కలిసి ఉందాంరా, ప్రేమించుకుందాంరా, జయం మందేరా అని పేర్లు వింటే ఒక వైబ్ వచ్చేది. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మీ డేటింగ్ యాప్స్ కి ఆ లవడాలో పేర్లు తీసేసి ప్రేమించుకుందాంరా అని పెట్టుకోండి, పర్ఫెక్ట్ గా సూట్ అవుద్ది. ఇప్పుడు ఈ డేటింగ్ యాప్స్ లో డేటా స్కామ్ గురించి మాట్లాడుకోవాలి. ఈ యాప్స్ మీ డేటాని ఎలా వాడతాయంటే మీ లొకేషన్, మీ ఇంట్రెస్ట్, చివరికి మీరు ఏ టైంలో బాత్రూమ్ కి వెళ్తున్నారో కూడా వాడికి తెలిసిపోతుంది. కొన్ని సోర్సెస్ ద్వారా తెలిసింది ఏంటంటే గూగుల్ కి, ఫేస్బుక్ కి, యూరోప్ లో ఉన్న కొన్ని కంపెనీలకి మీ డేటాని అమ్ముకుంటున్నారు. ఇక్కడ డేటా అంటే నీ ఫోన్ నెంబర్ కాదు, నీ జాతకం. సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మామ. రేపొద్దున నీకు పెళ్ళయ్యాక నీ పెళ్ళంతో హ్యాపీగా ఉంటున్నప్పుడు ఈ యాప్ వాడు నీ డేటా బయటికి తీసి నువ్వెవరెవరిని స్వైప్ చేసావో, వాళ్ళతో నువ్వేమేం పనులు చేసావో ఆ చిట్టా అంతా బయట పెట్టి నిన్ను బ్లాక్ మెయిల్ చేస్తే నీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? మండే ఎండలో ఐస్ గడ్డలా కరిగిపోవడమే కాదు, ఉడికించిన బాయిలర్ కోడిలాగా అయిపోతావు. మన ఇండియాలో ఇప్పుడు డేటా ప్రైవసీ అనేది ఒక బిగ్గెస్ట్ జోక్ అయిపోయింది. నీ పర్సనల్ డీటెయిల్స్ ఇప్పుడు మార్కెట్ లో దొరికే టమోటాల కంటే తక్కువ రేట్ కి అమ్ముడైపోతాయంటే నువ్వు నమ్మగలవా? చూడు మామ, వాడు నీకు మ్యాచ్ ఇస్తున్నాడు అంటే నిన్ను ఫుల్ గా స్టడీ చేశాడని అర్థం. నీ మొబైల్ లో ఉన్న కాంటాక్ట్స్ వాడికి తెలుసు, నీ గ్యాలరీలో ఉన్న పర్సనల్ ఫోటోలు కూడా వాడి సర్వర్ లో ఉన్నాయి. కానీ నువ్వేమో నేను డిలీట్ చేశాను కదా అనుకుంటావు. ఫ్యాక్ట్ ఏంటంటే ఇంటర్నెట్ లో ఏది డిలీట్ అవ్వదు మామ, వాడి సర్వర్ లో అన్ని దాచుంచుతాడు. రేపు ఎప్పుడైనా నువ్వు మంచి పొజిషన్ కి వెళ్ళినప్పుడు లేదా నీ లైఫ్ లో ఏదైనా ఇంపార్టెంట్ ఈవెంట్ ఉన్నప్పుడు వాడు దాన్ని బ్లాక్ మెయిల్ అస్త్రంగా వాడుకుంటాడు. నేనేం మిమ్మల్ని టెన్షన్ పెట్టడానికి చెప్పట్లేదు మామ, ఖచ్చితంగా ఇది జరుగుద్దా అంటే ఎవ్వరికీ జరగకూడదని ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. ఫోన్ నెంబర్ నీకెందుకు? నాతో మాట్లాడాలంటే ఈ ఒక్క యాప్ నీ ఫోన్ లో ఉండాలంతే. ఇక్కడ అమ్మాయిలు, ఆంటీలు, అబ్బాయిలు ఇలా అందరూ ఉంటారు. వాళ్ళతో నీ ఇష్టం. రాత్రి 2 అయినా సరదాగా మాట్లాడేయచ్చు. పైగా నువ్వు నలుపైనా తెలుపైనా రంగుతో పనే లేదనేలా ఉంటారు ఇక్కడ. నేను చెప్పడం చెప్పా. లొకేషన్ ఎక్కడైనా పర్లేదు, నెంబర్ కూడా అక్కర్లేదు, నలుపైనా పర్లేదు, తెలుపైనా పర్లేదు, ఆంటీ అయినా పర్లేదు, అమ్మాయి అయినా పర్లేదు, అర్ధరాత్రి ఏ టైం అయినా పర్లేదు. మాట్లాడాలి అనుకుంటే యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి అంట. దీన్ని డెసిషన్ పారాలిసిస్ అంటారు. సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. చెప్పు. పాత రోజుల్లో పెళ్లి సంబంధం వస్తే మాక్సిమం సెట్ అయిపోయేది, లేదంటే ఇంకో 2-3 చూస్తే సెట్ అయిపోయేది. కానీ ఇప్పుడు యాప్స్ లో వేల ప్రొఫైల్స్ ఉండటంతో ఇంకా బెటర్ ఆప్షన్ దొరుకుతుందేమో అని అత్యాశ పెరిగిపోయింది. దీన్ని డెసిషన్ పారాలిసిస్ అంటారు. ఎక్కువ ఆప్షన్స్ ఉండటం వల్ల ఏ ఒక్కరితోనూ సరిగ్గా కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. అందుకే ఈ కాలంలో రిలేషన్షిప్స్ అన్ని కూడా నీటి బుడకల్లాగా పేలిపోతున్నాయి. నీ ఇష్టం, నీకెవ్వరు నచ్చితే వాళ్ళతో రాత్రి 2 అయినా సరదాగా మాట్లాడొచ్చు. నువ్వెవ్వరికి భయపడే పనే లేదు. కేవలం 16 రూపాయలతో మనస్ఫూర్తిగా మాట్లాడొచ్చు. చిన్నప్పుడు ఇంటి పక్క అమ్మాయితో మాట్లాడానని తెలిసి మా నాన్న గుద్ద పేలేశాడు. అంటే అప్పుడు 2 బాల్ ఐస్ క్రీమ్లు 50 రూపీస్. మా నాన్న పడుకున్నారు, లేపడం ఎందుకని డబ్బులు నేనే తీసుకున్నాను, అది వేరే విషయం. సరే మ్యాటర్ లోకి వస్తే ఇప్పుడు అమ్మాయిల్ని పరిచయం చేసుకోవడం చాలా ఈజీ. బాల్ ఐస్ క్రీమ్ కంటే చాలా తక్కువ రేట్ కే దొరికేస్తున్నారు. ఒక అమ్మాయి జాతకం కేవలం 16 రూపాయలు. లేదు, కేవలం 16 రూపాయలతో మనస్ఫూర్తిగా మాట్లాడొచ్చు. ఈ లౌడా యాప్ ప్రమోషన్ వీడియో ఏదైనా తీసుకోండి, ఇందులో కనపడే పర్సన్ రియల్ పర్సన్ కాదు, ఇది ఒక ఏఐ జనరేటెడ్ క్లిప్. ఒకవేళ ఇవి నిజంగానే జెన్యూన్ యాప్స్ అయితే రియల్ పర్సన్స్ తోనే ప్రమోట్ చేయించొచ్చుగా, కానీ వీళ్ళు చెయ్యరు మామ. ఒకవేళ అలా ప్రమోట్ చేపిస్తే చేసిన ఇన్ఫ్లుయెన్సర్ కి, ప్రమోషన్ ఇచ్చిన మేనేజర్ కి ఇద్దరికి గజ్జన్ లెక్క దింపుతారు. లాటి. ఇప్పుడు మనం కొంచెం కల్చర్ గురించి మాట్లాడుకుందాం. డేటింగ్ యాప్స్ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది టిండర్. అసలు ఈ టిండర్ అనేది మన దేశంలో ఫేమస్ అయిందే హుకప్ కోసం. అంటే సీరియస్ రిలేషన్షిప్ కాదు, జస్ట్ టైం పాస్. కానీ మనోళ్ళేమో దీన్ని దేవదాస్ రేంజ్ లో ఫీల్ అయిపోయి ప్రేమ దొరకలేదని బాధపడిపోతున్నారు. అరే అక్కడ నీ ఫోటో చూసొచ్చేది ప్రేమ కాదురా, జస్ట్ అట్రాక్షన్ అంతే. నీ మనసు కంటే నీ ప్రొఫైల్ పిక్చర్ కే వాల్యూ ఎక్కువ. వాళ్ళ కోసమా ఫీల్ అవుతున్నావు? నీ ఫోటో నచ్చితే లైక్ చేస్తారు, లేదంటే లెఫ్ట్ కి స్వైప్ చేస్తారు. అయినా మనుషుల్ని వస్తువుల్లా స్వైప్ చేయడం ఏంట్రా బాబు? మన సంస్కృతిలో ఎంగేజ్మెంట్ తర్వాత దొరికే ఆ క్వాలిటీ టైం ని ఈ 10 నిమిషాల హుకప్ యాప్స్ తో పోలుస్తున్నారు అంటే మన బుర్రలు ఎంత పాడైపోయాయో అర్థం చేసుకోండి. నెక్స్ట్ మనం క్యాట్ ఫిషింగ్ గురించి తెలుసుకోవాలి. ఈ సెగ్మెంట్ చాలా ఇంపార్టెంట్ మామా. క్యాట్ ఫిషింగ్ పేరు వినగానే ఇదేదో చేపల వేటలా ఉంది కదా, కానీ ఇక్కడ వేటాడేది నిన్ను, ఎరవేసేది నీ అమాయకత్వానికి. నువ్వు టెండర్ ఓపెన్ చేయగానే ఒక ఫోటో చూస్తావు, అబ్బా ఏంజల్ లా ఉంటుంది. ఆ కళ్ళు, ఆ నవ్వు చూసి నువ్వు ఫిదా అయిపోతావు. నిజానికి అదంతా ఫిల్టర్ల మాయ. ఫోటోలో చూస్తే వైట్ బ్యూటీనే, తీరా కలిసాక చూస్తే అదొక బ్లాక్ ప్యాంథర్ బాబూజీ. నువ్వు రంబలాంటి అమ్మాయి వస్తుందని ఎయిర్పోర్ట్ కి వెళ్తే అక్కడ నీకు ఎదురయ్యేది జిగురు జింగానియా. ఇప్పుడు ఇందులోనే కొంచెం సీరియస్ మ్యాటర్ కు వద్దాం. ఈ మధ్య కాలంలో న్యూడ్ కాల్స్, ట్రాప్స్ అనేది వింటున్నాం కదా. ఆన్లైన్ లో పరిచయమైన అమ్మాయి పరిచయమైన 5 నిమిషాలకే వీడియో కాల్ లో నీ పర్మిషన్ లేకుండానే బట్టలు ఇప్పేస్తుంది. అసలు ఏం జరుగుతుందిరా అని నువ్వు ఆలోచించే గ్యాప్ లోనే ఇదంతా రికార్డ్ చేసి మళ్ళీ నీకు నీ ఫ్యామిలీ మెంబర్స్ కి పంపించి డబ్బులు ఇమ్మని బ్లాక్ మెయిల్ చేస్తుంది. కొంతకాలం క్రితం శ్రద్ధా వాకర్ లాంటి కేసులు కూడా మనం చూసాం కదా. ఇలా ఆన్లైన్ లో గుడ్డిగా నమ్మితే మీ గొంతు మీద మీరే కత్తి పెట్టుకున్నట్టు. చూడు మావా, మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ ఆశని వాడు క్యాష్ చేసుకుంటున్నాడు, మీ ఎమోషన్స్ ని వాడు బిజినెస్ చేసుకుంటున్నాడు. నీ వీక్
వీక్నెస్ ని వాడు లింక్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. నువ్వేమనుకుంటావు, నాకు గర్ల్ ఫ్రెండ్ దొరికింది నేను తోపు అనుకుంటావు, కానీ ఫ్యాక్ట్ ఏంటంటే వాడికే నువ్వు దొరికావు ఒక బకరాల. ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 2.5k లైక్స్ కొట్టండి మామ. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. చివరిగా నేనేం చెప్తున్నాను అంటే, ఈ ప్రపంచంలో ఏది ఫ్రీ కాదు. ఒకవేళ మీకు ఫ్రీగా ఇస్తే మీ నుంచి ఇంకా విలువైంది ఏదో తీసుకుంటున్నాడు అని అర్థం. నీకు నిజంగా లవ్ కావాలా? అయితే నీ పక్కనున్న మనుషులతో మాట్లాడు, ఇలా బాటిల్తో కాదు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవాళ్ళు. నీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయి. అంతగా బోర్ కొడితే మన ఎస్కేఆర్ కౌంటర్స్ లో వీడియోస్ చూడు, నవ్వుకో, ఇన్ఫర్మేషన్ తెలుసుకో, నలుగురికి షేర్ చేయి. ఈ వీడియో నీ కళ్ళు తెరిపించింది అని నేను అనుకోవట్లేదు, కనీసం నీ జేబులోని పైసలనైనా కాపాడుతుంది అని ఆశిస్తున్నా. నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోమావా. ఇంకో సాలిడ్ కంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ సత్య సైనింగ్ ఆఫ్. నా నెల్సన్ వెర్రమ్మరి నెల్సన్నే పోమా.